హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఇక్కడ రాఖీ పండుగ వస్తుంది కదండి, ఈ మంత్ లాస్ట్ లో. దాని గురించి మా పిల్లలు ఇప్పుడే డిస్కషన్ చేసుకుంటున్నారు అనమాట. ఏం గిఫ్ట్ ఇస్తావు నేను రాఖీ కడితే అని చెప్పి. నేనైతే ఇక్కడ గోంగూర అయితే ఒలుస్తున్నాను పచ్చడికి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. పదండి మా పిల్లలు ఎలా మాట్లాడుకుంటున్నారు వినేద్దాం. ఏం చేస్తాను జతిన్, నువ్వు హోంవర్క్ రాయకుండా? ఏం గీకుతాను? రాఖీ పండుగ రోజు రాఖీ కట్టావు మేఘనా వాడికి? కట్టవా? ఏమిస్తావు జతిన్ మ్యాగీ గిఫ్ట్? ఏమైనా ఇస్తేనే కడుతుందంట. కడితే ఏమిస్తావు అని అడుగుతుంది. ఏమిస్తావు నువ్వు? ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి బంగారు గొలుసు ఇస్తాడు అని అంటా ఉంది. మా వాడి రియాక్షన్ చూడండి. ఇస్తావా బంగారు గొలుసు? అందుకే బాగా చదువుకొని డబ్బులు సంపాయి. చదువుకొని జాబ్ చేస్తే కూడా డబ్బులు వస్తాయి, పని చేస్తే కాదు. ఏం పని చేస్తావు? ఏం పని చేస్తావు చెప్పు. దోశలు వేస్తావా? టిఫిన్ సెంటర్ పెడతావా? అయితే ఇంకెందుకు చదువు మానే. ఇంట్లోనే దోశ వేస్తావా? ఏం కావాలి మ్యాగీ వాడు రాఖీ కట్టినాక? నాకేమొద్దు, సక్రమంగా రాఖీ కట్టించుకోమని చాలు. చూడండి ఫ్రెండ్స్, హోంవర్క్ రాయమంటే ఏం కథలు పడుతున్నాడు. నేనైతే గమ్ము రాసుకుంటున్నా ఫ్రెండ్స్. నిన్న సెకండ్ సాటర్డే, నిన్న రాసుకోమంటే నిన్నంతా టీవీ చూసేదానికే టైం లేదు, టైం దొరకలే వీళ్ళకి. ఈరోజు రాయమంటే వాడు వేస్ట్ గాడు అంట, ఒక వేస్ట్ గాడు. నువ్వే వేస్ట్ గాడు అనుకుంటున్నావా? జతిన్, నువ్వు పెద్ద నాకేమవుతావు చదువుకొని? పంది అవుతావు. డాక్టరా? మొన్న పేస్ట్ ఫ్రెండ్స్, నేను అదే చెప్పినా వాడు అదే చెప్పినాడు. కాపీ పేస్ట్. ఆర్మీ మ్యాన్ అయితే అన్నావు. ఆర్మీ మ్యానా? ఎప్పుడన్నామా? చెప్పినావు మొన్న, నేను ఆర్మీ పోలీస్ అవుతా అని. చెప్పినావు. కాదు, డాక్టర్ అన్నా. డాక్టర్ అయ్యి ఏం చేస్తావు? ఫస్ట్ ఎవరికి వేస్తావు సూది? నాకేస్తావా? నేను వేయించుకోను కదా నీ దగ్గర. భయం నువ్వు డాక్టర్ అయితే. వాడు బ్లడ్ చూస్తేనే భయపడతాడు, ఇంకా డాక్టర్ ఏమవుతాడు? అంతలా బ్లడ్ చూసేవాడు ఏం భయపడ్డు, భయపడతాడు. మన జ్వరం వచ్చినప్పుడు బ్లడ్ తీసేదానికి డాక్టర్ వస్తే అప్పుడు ఏం భయపడలేదు, చూస్తా అన్నాడు బ్లడ్ ఎట్ట తీస్తాను. ఏమిస్తావు చెప్పు జతిన్? టెడ్డీ బేర్ ఇస్తావా? ఓకే. 10 రూపాయలు టెడ్డీ బేర్. 10 రూపాయలు ఎవరు ఇస్తారు నీకు? 10 రూపాయలు టెడ్డీ బేరు? బాగుంది, చూపి. ఇంకా సండే రోజు వంట అయితే మా అత్త చేస్తుంది అనమాట. ఇక్కడ గోంగూర పచ్చడి, ఇంకా కర్రీ వచ్చేసి చికెన్ గోంగూర వేసి చేసింది. ఇదిగోండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా గోంగూర చికెన్. ఇది వచ్చేసి గోంగూర పచ్చడికి మెంతాకైతే ఒలిచి ఆరబెట్టేసుకున్నాము. ఇంకా మళ్ళీ మా పిల్లల కాడికి వచ్చేస్తే ఫస్ట్ హాల్లో ఉన్నారు, తర్వాత చూసారా ఎక్కడికి షిఫ్ట్ అయ్యారో, బెడ్రూమ్ లోకి వచ్చి కూర్చున్నారు. నిదానంగా కొట్లాడుకుంటా రాస్తారనమాట మా పిల్లలు. మళ్ళీ చూడండి మా జతిని పోయి ఆ మూల కూర్చో ఉన్నాడు. ఇంకా వాళ్ళ నాన్న చూస్తుండేసరికి గబగబ లేసి రాసేదానికైతే కూర్చున్నాడు అనమాట. వాళ్ళ నాన్న లేకుంటే నా మాట అస్సలు వినరనమాట, వాళ్ళ నాన్న ఉంటే అంతంత మాత్రము. ఇంకా ముగ్గురు అయితే రాసుకోవడానికి కూర్చుంటున్నారు. ఇంకా వంట అయితే చేయడము అయిపోయేసింది. నేనైతే బియ్యం పెట్టేశాను స్టవ్ మీద. అన్నం వేడి వేడిగా తింటే బాగుంటుందని అన్నం అయితే కొంచెం లాస్ట్లో పెట్టాను.
ఇంతటితోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా అన్నం కూడా పొంగొస్తే వంచేయడమే. ఇవే అన్నమాట మా సండే స్పెషల్స్. గోంగూర చికెన్, గోంగూర పచ్చడి అండ్ వైట్ రైస్. నేనైతే అన్నం పెట్టేసుకొని తినేస్తున్నాను. మా పిల్లలకు ముందే పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం కదా, తింటనే కొంచెం సేపు అయినా పండుకోవాలనిపిస్తుంది. ఇంకైతే పడుకునేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్, సపోర్ట్ టు మై ఛానల్. బై గైస్.